పంటలు బాగా వచ్చి మరి బాగా పండి సమృద్ధి కనుక ఉంటే ఇక మనిషి దేవుని వైపు చూడడు. అందుకని మనిషి దేవుని వైపు చూడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అదిగో వర్షాలని ఆపేయటమా, లేదా నీ పంట చేతికొచ్చిన తర్వాత విస్తారమైన వర్షాలని కురిపించటమా? కనీసం ఇప్పుడైనా మనిషి దేవుని వైపు చూస్తాడేమోనని. దేవుని పిల్లలారా, వర్షాలు లేనప్పుడే, లేదా మరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ విస్తారమైనటువంటి వర్షాల వలన పంట పాడైనప్పుడే మనిషి దేవుని వైపు చూస్తాడే తప్ప, వర్షాలు చక్కగా టైంకి మనకి వస్తున్నప్పుడు మనిషి దేవుని వైపు చూడడండి అసలు. ఏమండి, వర్షాలు వస్తున్నప్పుడు ఈ వర్షాలు దేవుడిచ్చాడు అని అనుకోవట్లేదు. అదేమంట అంటారు, వర్షాకాలం కదా అందుకే చక్కగా వర్షాలు పడుతున్నాయి అంటాడు. జూన్ నెల వచ్చిందిగా, జూలై మాసం వచ్చిందిగా, ఆగస్టు వచ్చిందిగా, మరి మన విత్తనాలు వేసుకున్నటువంటి ఈ టైం కదా, అంటే వర్షాకాలం కాబట్టి వర్షాలు వచ్చినాయి అని మనిషి అనుకుంటున్నాడే తప్ప దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు అన్న సంగతి మనిషి ఆలోచించట్లేదండి. సరే, వర్షాకాలం అయితే నీకు వర్షాలు వస్తే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి 2 రాష్ట్రాలని వర్షాలు బీభత్సం సృష్టిస్తాయండి. బీభత్సాన్నే. అటు తెలంగాణ, హైదరాబాద్, ఇటు మన యొక్క రాష్ట్రం వర్షాలు భయంకరంగా దంచి కొడుతున్నాయి, వరదలు. ఏమండి, వర్షాకాలం అయితే మరి వర్షాలు మామూలుగా ఉండాలి కదా, విస్తారమైన వర్షాలు ఎందుకు? పంటలు నాశనమయ్యే రీతిగా వర్షాలు ఎందుకు వస్తున్నాయి ఈ రోజున? వాగులు, వంకలు, మరి రేవులు, చెరువులు అన్నీ ఉప్పొంగిపోతున్నాయి. కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 13 చూద్దాం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా కోపాన్ని బట్టి వర్షము ప్రవాహముగా కురుస్తుంది. ఏమండి, వర్షాలు బాగా వస్తున్నాయి అనుకోండి, సహజంగా మనం అందరం ఏం ఆలోచిస్తామంటే, ఇంట్లో ఉండి ఏం చేయాలి, ఇవాళ పేలాలు వేపుకోవాలా, లేదంటే వేరుశనగకాయలు వేపుకోవాలా, సాయంత్రము చపాతీలు వేసుకుని ఏదైనా కుర్మా చేసుకోవాలా, లేదంటే నాటుకోడి ఒకటి తీసుకొచ్చి వండుకోవాలా, కోడిచారు పెట్టుకోవాలా వేడివేడిగా, లేకపోతే వేడివేడిగా బజ్జీలు తినాలా. అంటే వర్షాలు వచ్చినప్పుడు మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? కానీ వర్షాలు పడుతున్నాయి అంటే దేవుని కోపం అన్న సంగతి మనిషికి అర్థం అవ్వట్లేదు. దేవుడు కోపంతో ఉన్నాడు కాబట్టి విస్తారమైన వర్షాలు ఇప్పుడు. ఏమండి, మరలా చూద్దాం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. ఆగు. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా కోపాన్ని బట్టి వర్షము ప్రవాహముగా. 2 రాష్ట్రాలలో వర్ష బీభత్సం, వరదలు, వాగులు ఉప్పొంగుతున్నాయండి. పొలాలు నాశనమైపోతున్నాయి, ఇళ్ళు కూడా మునిగిపోతున్నాయి. కారణం ఏంటి? నా కోపాన్ని బట్టి నేను కోపంతో ఉన్నా. దేవుడు కోపంతో ఉన్నాడండి. ఎందుకు దేవుడు కోపంగా ఉన్నాడంటే నిన్ను బట్టి, నీకు అతిక్రమాలను బట్టి, నీకు పాపాన్ని బట్టి, నీకు దోషాన్ని బట్టి దేవుడు కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ విస్తారమైనటువంటి వర్షాలు, దానివలన మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి పంట చేతికి రాకుండా పోతుందండి. 14వ అధ్యాయము
13 చూద్దాం. ఇదే ఎహెజ్కేలు గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 13 చూద్దాం. నరపుత్రుడా, ఆ, ఏ దేశమైతే ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో పాపము చేస్తుందో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉంటుందో, నా మాట వినకుండా, ఏమండి విశ్వాసఘాతకం కాబట్టి ఏంటండి? మనము పుట్టక ముందే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడండి. ఏమండి, మనం పుట్టకముందే మంచి ఫల వృక్షాలను దేవుడు పెట్టాడండి. మనం పుట్టకముందే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మనకు అవసరమని, గాలి అవసరమని, నీరు అవసరమని, పదార్థము మనకు అవసరమని, వృక్షాలు మనకి అవసరమని, నీవు పంటలు పండించుకోవడానికి నీకు వర్షాలు అవసరమని, వర్షాల టయానికి ఇచ్చి ఇంత మంచిగా చేస్తూ ఉంటే విశ్వాస పాత్రులుగా ఉండవలసినటువంటి ఈ యొక్క మనుషులు విశ్వాసఘాతకులుగా మారిపోయారు, విశ్వాసఘాతకులైపోయారు. అందుకని మనిషికి ప్రాణాధారముకు ఆహారం విషయం గురించి ఆయన ఏమన్నారంటే, ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13 చూద్దాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఎవరైతే విశ్వాసఘాతకులుగా ఉంటారో వాళ్ళకి ప్రాణాధారముకు తిండి లేకుండా, ఫుడ్ లేకుండా చేస్తాను అని చెప్పాడండి. మనం ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉంటే మన పట్ల ఆయన చూపించే ప్రేమ ఎంతో ఉన్నతమైనది. మన విశ్వాసఘాతకులు కనుక ఉన్నట్లయితే తినటానికి తిండి కూడా లేకుండా చేస్తాడు. జాగ్రత్త. నాకేంట్లే అని అనుకుంటున్నావా? నాకేంట్లే, ఉద్యోగం ఉందిలే, వ్యాపారం ఉందిలే, ఆస్తులు ఉన్నాయిలే అని అనుకుంటున్నావా? దేవుడు గనక తలుసుకుంటే నెబుకద్నెజర్ లాంటి రాజును సైతము సింహాసనం నుంచి కిందకు దింపి ఏమండి గడ్డిని మేపించాడండి ఆయన. ఏమనుకున్నావు నువ్వు? ఇదంతా నా వలనే కదా, ఈ బబులోను పట్టణమంతా కూడా నా శక్తి, నా యొక్క బలమే కదా అనుకున్నాడు. దింపేశాడు, దేవుడు దింపేశాడు, గడ్డి తినిపించాడు. దేవుడు నీ విషయంలో సహాయం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు నువ్వు విశ్వాస పాత్రులుగా ఉండు. విశ్వాసఘాతకురాలుగా ఉన్నావా, ఫుడ్ కూడా లేకుండా చేస్తాడు దేవుడు నీకు. జాగ్రత్త.